పాషా మైలారం దగ్గర జరిగినటువంటి మందుల కర్మాగారంలో మహా విపత్తు సంబంధించి రియాక్టర్ పేలి చనిపోయినటువంటి 35 మంది ఏదైతే కార్మికులకు ఒకసారి మనందరూ కూడా వాళ్ళకు కండోలెన్స్ చెప్పుకుంటూ ఈరోజు వార్తలు వాస్తవాలకు సంబంధించి ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చినటువంటి ఈరోజు వార్తలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏదైతే ఈనాడు పేపర్కు సంబంధించిన దాని మీద ఒకసారి ఇక్కడ చూస్తే మేజర్గా మందుల కర్మాగారంలో మహా విపత్తు, పాషమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ విస్ఫోటనం దగ్గర నిన్నటి వీళ్ళకి వచ్చినటువంటి వార్తల ప్రకారం 34 మందికి గాయాలైనవి, మరో ఇంకో ఐదుగురికి ఆచూకీ లేదు. దాదాపుగా 35 మంది చనిపోయారని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా ఈరోజు తాజా వార్తల్లో వస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి కూడా చాలామంది అంటే ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధాని మోదీ వరకు కూడా ఈ యొక్క సంఘటనలకు సంబంధించిన దాని మీద మాత్రం దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. దీంతోపాటు ఈ మంటల్లో చిక్కుకొని దాదాపుగా 19 మంది మృత్యువాత పడ్డారని చెప్పేసి నిన్న వార్త వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పటికి అది కాస్త 35 మంది మృతి చెందినట్టుగా తెలుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క కర్మాగారానికి సంబంధించి సందర్శించి అక్కడ మృతుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్లకు శ్రద్ధ ఘటించడం జరగబోతుంది. దాంతోపాటు ఆయన అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఉంది. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది. జిన్నారం, పటాన్ చెరువు, అర్బన్, మియాపూర్, చందనగర్ రాష్ట్ర చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం హైదరాబాద్ శివార్లోని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాషమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఔషధ పరిశ్రమలో భారీ విస్ఫోటం సంభవించింది. ఇప్పటి వరకు 19 మృతదేహాలు, అంటే నిన్న ఏదైతే వార్తకు సంబంధించినది రాసేటప్పటికీ 19 మంది ఉన్నారు, కానీ ఈరోజు ఉదయం వరకు ఇప్పటికే 35 మంది మృతి చెందినట్టుగా అధికారికంగా మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి మాట. దీంతోపాటు శిథిలాలకు కింద మరికొందరు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. పేలుడు సమయంలో ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంతోనే అక్కడ పనిచేస్తున్న వారిలో 5 సజీవ దహనమయ్యారు. ఇప్పటికే ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంలో ఉన్న ఫ్లింత్ బీమ్లు సైతం విరిగి కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలాంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగడంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడిందని చెప్పేసి కూడా అక్కడ ఆ పరిస్థితి అర్థం చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈ యొక్క వార్తను మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. అయితే ఒక విధంగా చెప్పుకోవాలంటే మనం మాట్లాడుకోవాల్సిన అంశం, నిన్న ఏదో ఒక ఎమ్మెల్యే కూతురు కాన్వకేషన్స్కి వెళ్ళినటువంటి సీఎం ఈరోజు ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా కనీసం వాళ్ళని పట్టించుకోకుండా ఆఖరికి పట్టాలు తీసుకునే విద్యార్థుల కాడు కూడా వెళ్ళే సందర్భాన్ని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నేరుగా దాంతోపాటు కార్మిక శాఖ మంత్రి అయితే నిన్న సాయంత్రమే ఎవరైతే వివేక్ ఉన్నారో ఆయన పరిశ్రమ దగ్గరికి వెళ్ళిండో అక్కడ ఎవరైతే చనిపోయారో వాళ్ళకు కూడా సంతాపం తెలిపిండు. దాంతోపాటు అక్కడ ఎవరైతే సహాయ చర్యలు కావాల్సిన అవసరం ఉన్న కార్మికులకు మంచి వైద్య సహాయం అందించాలని చెప్పేసి కూడా ఆయన అక్కడ మాట్లాడినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఆంధ్రజ్యోతి పేపర్ ఇది. రసాయన పరిశ్రమలో పేలుడు, 20 మంది దుర్మరణం, మరో 14 మంది కార్మికుల గల్లంతు, కాలిన గాయాలతో 30 మంది ఆసుపత్రిలో, వారిలో 16 మంది విషమం. ఇదంతా మన నిన్నటికి అంటే ఇప్పటికంటే అది కొంచెం కొనసాగుతూ ఉంది కాబట్టి నేను రాత్రి నుంచి కూడా సహాయ చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కాలిన వాళ్ళందరూ పెరుగుతూ ఉన్నారు. లేకపోతే ఎవరైతే చనిపోయిన మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. దానికి సంబంధించిన దాని మీద చూస్తూ డ్రయ్యలు పడడంతో ఎగిసిన అగ్నికిలలు, 2 కిలోమీటర్ల మేర కంపించిన భూమి, కుప్పకూలిన పరిశ్రమ గెస్ట్ హౌస్, అందులో ఉన్న జనరల్ మేనేజర్ మృతి. పేలుడు సమయంలో వీధుల్లో 155 మంది ముద్దలుగా మృతదేహాలు, డిఎన్ఏ పరీక్షలకు చర్యలు, రంగంలో దిగిన హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది. మృతులు క్షతగాత్రులు బీహార్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు. ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రులు దామోదర్ రాజనరసింహ, వివేక్, మాజీ మంత్రి హరీష్. సిఎస్ నేతృత్వంలో విచారణ కమిటీ. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి, నేడు సందర్శన. రైట్, సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక వాడకు సంబంధించి గతంలో చూస్తూ ఉంటాం మనం. నిజంగా ఈ ఫార్మా కంపెనీ అయితేనేంది, లేకపోతే ఇట్లాంటి ఈ ఇథనాల్ ఇట్లాంటి రసాయనకు సంబంధించిన కంపెనీల్లో నిజంగా భద్రతాపరమైన లోపాలు అయితే విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది చూస్తున్నాం. అంటే ఇప్పుడు రాష్ట్ర చరిత్రలో ఇది ఒక పెద్ద అది కావచ్చు ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఇట్లాంటి కార్మికుల ప్రాణాలు, లేకపోతే ఇట్లాంటి కార్మికుల యొక్క ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం, వాళ్ళందరి జీవితాలు ఛిద్రం కావడానికి కూడా చాలా ఏమంటారు దాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఒక చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కార్మికులు రెక్కాడితే కానీ డొక్కానటువంటి కార్మికులు ఏదో ప్రైవేట్ కంపెనీలో పని చేసుకుంటూ ఇంతో అంత వచ్చి పుట్టకూట కోసం వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బీహార్ కానీ, ఒడిశా కానీ, మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్ వాసులు కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రకృతి విపత్తు కిందనే చూసుకోవాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి కంపెనీ ఏదైతే సరిగా చర్యలు తీసుకోకపోవాలని చెప్పుకోవాలి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా సరిగ్గా చేయలేదని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఒకసారి చూసుకోవచ్చు, ఏదైతే ఎస్ఎల్బీసీకి సంబంధించిన దాంట్లో ఒక ప్రాజెక్ట్లో
దాదాపు 8 మంది సజీవ దహనం అయిన తర్వాత ఇప్పటివరకు ఈ రోజు వరకు కూడా కనీసం ఒక మృతదేహాన్ని ఏదో గుర్తించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇంతవరకు అయితే ఎట్లాంటి చర్యలు అయితే లేవు. వాళ్ళందరి పరిస్థితి ఏందో కూడా ఎవరికి తెలియనటువంటి విషయం.